ట్యాపులను మనం కనీసం నెలకొక్కసారైనా క్లీన్ చేస్తూ ఉండాలండి. లేకపోతే వీటిపైన ఏర్పడే తెల్లటి మరకలు కుళాయిలని దెబ్బతీస్తాయి. ఎక్కువ కాలం మన్నవు, చూడడానికి కూడా బాగోదు. అయితే చాలామంది వీటిని పట్టించుకోరు. ఇట్లా తయారైన తర్వాత మనం చేయగలిగేది ఏమీ ఉండదు, మార్చుకోవడం తప్ప. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ట్యాప్ క్లీనర్ ఫార్ములా చేసి చూపించబోతున్నాను. కెమికల్స్ కొలవడానికి మనకి ఈ విధంగా చిన్న వేయింగ్ స్కేల్ అయితే అవసరం అవుతుంది. ఇది నేను తక్కువ రేటుకి అమెజాన్లో కొన్నాను, బాగుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయండి. దీంతో మనం కెమికల్స్తో పాటు ఇంట్లో ఉండే కూరగాయలు, కిరాణా సరుకులు కూడా ఈజీగా కొలవచ్చు. ఫస్ట్ మనం అయితే 200 గ్రామ్స్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ మనం ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ట్యాప్, పైప్ వాటర్ లాంటివి వాడకూడదు. అట్లాగే మనం వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన డ్రింకింగ్ వాటర్ అయినా సరే వాడచ్చు. లేదంటే ఇంట్లో వాటర్ ఫిల్టర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ వాటర్ అయినా వాడచ్చు అన్నమాట. తర్వాత ఇందులో సిట్రిక్ యాసిడ్ వేయాలి. తెలుగులో నిమ్మప్పు అంటాము. క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇది. కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది. సో 30 గ్రామ్స్ వేస్తున్నాను. వేసి మంచిగా కలపాలి. పూర్తిగా కరిగిన తర్వాత బీకేసీ వేయాలి. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. 5 ml అయితే వేస్తున్నాను. ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఇది కూడా వేసేసి మంచిగా కలపాలన్నమాట. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి SLES, ఫోమ్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. 50 గ్రామ్స్ వేస్తున్నాను. చిక్కగా ఉంటుంది ఇది, పడటానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది కూడా వేసేసి బాగా కలపాలి. ఫస్ట్లో మనకు మిల్క్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది ఈ లిక్విడ్ అనేది. చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది. మన ట్యాప్ క్లీనర్ అయితే రెడీ అయిపోయింది. బాటిల్లో వేసి స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ట్యాపుల పైన ఇలా ఉప్పు, తెల్లటి మరకలు జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. సాధారణంగా మనం కడుగుతూ ఉంటాం, కడగటం వల్ల ఈ మరకలు అనేవి పోవు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రెమెడీ అయితే యూజ్ చేయాలి. వీటిపైన యాసిడ్ లాంటివి వాడకూడదు. అందుకే మనం ఇలాంటి లిక్విడ్స్ తయారు చేసుకుని క్లీన్ చేసుకోవాలి. దీని ద్వారా మీరు కుళాయిలపైన ఏర్పడే తెల్లటి మరకలను సులభంగా తొలగించవచ్చు. స్టీల్ కుళాయిలను శుభ్రం చేసేటప్పుడు హార్డ్ స్క్రబ్బర్ వాడకూడదు. దీనివల్ల గీతలు పడతాయి. కాబట్టి స్పాంజీనే వాడాలి. ఈ లిక్విడ్ని మనం డైరెక్ట్గా ట్యాప్ మొత్తం అప్లై చేసి 1 నిమిషం అలా వదిలేయాలి. 1 నిమిషం తర్వాత ఒకసారి స్క్రబ్ చేసి వాటర్తో కడిగేయాలి. చాలా కాలం నుండి క్లీన్ చేయకపోతే ఒక్కసారే మరకలన్నీ పోకపోవచ్చు. ఇలా మనం చేస్తూ ఉంటే క్రమేణా మరకలన్నీ పోయి కొత్త దానిలా మెరుస్తుంది. కుళాయిల్ని శుభ్రం చేసిన తర్వాత పొడి బట్టతో తొడవటం వల్ల ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.